బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తుని చిన్నారి కేసులో మిస్టరీ వేయలేదు. 15 రోజులు అయినప్పటికీ ఇంకా పాప ఆచూకీ ఎక్కడ దొరకలేదు. కనీసం ఆనవాళ్ళు కూడా ఎక్కడ కనిపించడం లేదు. ఆ అమ్మాయికి సంబంధించి, ఆ చిన్నారికి సంబంధించి పట్టీలో లేకపోతే చెవిదిద్దులు, కనీసం హెయిర్ క్లిప్ అలాంటివి కూడా ఎక్కడా దొరకలేదు. ఈ రోజుకి దాదాపుగా 2 వారాలకు పైగా 15 రోజులైంది. ఎక్కడ పాప ఆచూకీ దొరకలేదు. పామాయిల్ తోటలు, కొండలు, చెరువులు అవన్నీ మొత్తం ప్రతి ప్రాంతాన్ని జల్లెడ పడుతూ ఉన్నాయి. అక్కడ ఆపరేషన్లో ఉన్న బృందాలు, థర్మల్ డ్రోన్స్, నైట్ విజన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా కూడా ఉంది. అయినా ఎక్కడా కనిపించట్లేదు చిన్నారి జ్ఞానేశ్వరి జాడ. పాప మిస్ అయిన గంటకే గ్రామంలో పెంపుడు కుక్క సంచరించింది. వినాయకుడి గుడి దగ్గర ఆ సీసీ ఫుటేజ్లో కుక్క దృశ్యాలు కనిపించాయి. చిన్నారిని ఎత్తుకెళ్లి ఉంటారు అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతుంది. కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్పై ఉత్కంఠ నెలకొంది. ఈరోజు కాకినాడకు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్ళబోతూ ఉన్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీపై పవన్ ఫోకస్ చేసే అవకాశం ఉందా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటుంది. అక్కడ పాప కేసుపై ఉన్నతాధికారులతో సమీక్ష చేసే ఛాన్స్ ఉంది అనే చర్చ కూడా ఉంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తుని చిన్నారి కేసులో కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ వెళ్ళబోతున్న క్రమంలో ఇప్పుడు ఈ కేసు మీద ఫోకస్ చేయబోతూ ఉన్నారా? మరోపక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఈరోజు పవన్ టూర్లో ఈరోజు ఆ ఇంటికి వెళ్ళి, ఆ చిన్నారి ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులను పరామర్శించే అవకాశం ఉందా? ఏం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఏంటి? డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆ కుటుంబాన్ని పరామర్శించే అవకాశం ఉందా? ఘటనా ప్రదేశానికి వెళ్ళి ఆయన పరిశీలించే అవకాశం కనిపిస్తోందా? తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి ఘటన, అలాగే చిన్నారి జ్ఞానేశ్వరి తునికి సంబంధించిన సిహెచ్ అగ్రహారం సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో 2.5 ఏళ్ల చిన్నారి అయితే ఇప్పటికీ కూడా అదృశ్యమై 2 వారాలు దాటిపోతుంది. నేటికి సరిగ్గా 15 రోజులు అవుతుంది. ఇంకా చిన్నారి జాడైతే తెరలేదు. తన ఆచూకీ కోసం ఓ పక్కన జల్లెడ పెడుతున్నారు. అయినా సరే ఒక క్లూ కూడా దొరకపోవడంతోనే ఇప్పుడు ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. తన యొక్క రాక అంటే ఇప్పుడు అంతా కూడా ఉత్కంఠంగా కూడా ప్రతి ఒక్కరు కూడా తన రాక కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ రోజు అయితే కాకినాడకి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఈ రోజు రావడం కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ముఖ్యంగా తను ఈ రోజు సాయంత్రానికి అయితే కాకినాడకి అయితే చేరుకోబోతున్నారు. 3 గంటల ప్రాంతానికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజమండ్రి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంగా వచ్చి అలాగే కాకినాడ అయితే చేరుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఆ పలువురితో అలాగే గతంలో ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి కేసుల విషయంలోని అలాగే ఫిర్యాదులు సంబంధించిన ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి పోలీసు శాఖలో పెండింగ్లో ఉన్నటువంటి ఫిర్యాదుల విషయంలో కావచ్చు, అలాగే రెవెన్యూలో ఉన్నటువంటి ఫిర్యాదులపై ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాధితులతో ఈ రోజు అయితే సమావేశం అవబోతున్నారు. మాటామంతి కార్యక్రమం కూడా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిన్నారి జ్ఞానేశ్వరి 2 వారాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే రంగంలో దిగాయి. అలాగే ప్రత్యేకంగా హనుమాన బృందాలు అటవీలో ఏదైనా జంతువు వెతికిన కోణంలో పరిశీలించేందుకు, ఇంకా అక్కడ ఏమన్నా క్రూర మృగాలు ఏమన్నా ఉన్నాయా అనేది కూడా పరిశీలించేందుకు కూడా ప్రత్యేకంగా హనుమాన్ టీవీ కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఇక్కడ పనిచేస్తున్న విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో అలాగే ఇప్పటికే కూడా ఆ హనుమాన్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చిన పాప ఆచూకీ అయితే దొరకలేదు. ఈ నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ రాకైతే ఈ రోజు అధికారులతో ఇదే విషయమే కూడా చర్చించే అవకాశాలు అయితే క్లియర్ కట్గా కనపడుతున్నాయి. చిన్నారి జాడ ఆచూకీ ఇప్పటి వరకు ఎంతవరకు వచ్చింది, అలాగే ఇది కిడ్నాపర్ల పైన, ఎవరైనా పాపని అపహరించారా, ఎవరైనా అక్కడ ఉన్నటువంటి వలస వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది కోణంలో కూడా పరిశీలన అయితే పక్కన అధికారులు చేస్తున్నప్పటికీ ఇదే విషయాన్ని ఒక పక్కన అధికారులతో సమీక్ష సమావేశం కూడా ఏపీ ఉప ముఖ్యమంత్రి నిర్వహిస్తే కనుక ఇదే విషయంపై పాప చిన్నారి జ్ఞానేశ్వరి ఏమైంది అనే కోణంలో పవన్ కళ్యాణ్ అయితే ఆ విచారణ అయితే చేపట్టబోతున్నారు. అలాగే ఆ పాప ఇప్పటికే కొన్ని అంటే ప్రత్యేక అటువైపు వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో, అలాగే ఈ యొక్క ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరిగిన వ్యక్తులపైన ఇప్పటికే కాల్ డేటా ఆధారంగా అనేక విధాలుగా చర్చాపరిశీలన అయితే సాగుతుంది. ముఖ్యంగా ఆ పాప అదృశ్యమైనటువంటి గంట వ్యవధిలోనే కుక్క ఆ యొక్క సమీపంలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఇప్పుడు కూడా నిన్న క్లూ ఇచ్చినట్టుగా ప్రధానంగా అదొక వీడియో కూడా ప్రస్తుతం సంచలనంగా మారుతుంది. పాప అడవిలోకి వెళ్ళలేదు. ఈ యొక్క ప్రాంతంలోనే ఈ యొక్క
మనుషులు తిరిగినటువంటి ప్రాంతాలలోకి రోడ్డు వైపు వచ్చిందని ఒక కుక్క అయితే చనిపోయినటువంటి తన నేస్తం కుక్క అయితే ఇప్పుడంతా కూడా ఆ పాప యొక్క ఆచూకీ కోసం తన చనిపోయినా సరే చిన్న క్లూ ఇచ్చినట్టుగా ఈ వీడియో అయితే ప్రస్తుతం వైరల్గా మారింది. ఆ వీడియో ఆధారంగా పోలీసులు అటవీలోకి వెళ్ళలేదు, ఎవరో అపహరించి ఉంటారనే అనుమానాలతో ఇప్పుడు ఇంకా మరింత ఈ యొక్క సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. ఈ కోణంలోనే అన్ని కోణాల్లో ఎవరైనా ఆ గతంలో పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయిన వాళ్ళని పక్కన విచారణ చేపడుతున్నారు. ముఖ్యంగా కాకినాడ జిల్లాకు సంబంధించిన అనేక కేసుల్లో అనుమానితులు ఇప్పటికే విచారణ అయితే చేస్తున్నారు. కానీ పాప ఆచూకీ అయితే ఏదోటి ఈరోజు పవన్ కళ్యాణ్ వస్తున్నారు కాబట్టి ఆ కేసు వేగవంతం జరుగుతుంది కాబట్టి మరో పక్కన ఈరోజు సాయంకాలం కల్లా ఆ పాపకు సంబంధించిన ఏదో ఒక క్లూ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈరోజు సాయంకాలంకి అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా ఏదో ఒక సమాచారం చెప్పబోతున్నారు అనేది కూడా ఒక పక్కన చర్చనీయాంశంగా మారింది. ప్రతి ఒక్కరు కూడా అంటే ఘటనా ప్రదేశానికి వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉందా? ఘటనా స్థలానికి అయితే వెళ్ళే అవకాశాలు అయితే కనబడడం లేదు. ఒకవేళ తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చే అవకాశాలు, ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లంతో పాటు ఆ యొక్క కొండ ప్రాంతం మనం చూసాం, అడవి ప్రాంతాలకి వెళ్ళిన నేపథ్యంలోనే ఇటీవల హోంమంత్రి అనిత వెళ్ళినప్పుడు దట్టమైన వర్షం పడి ఆ యొక్క ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ అక్కడ ఆ మబ్బు వేస్తే చాలు వర్షం పడిపోతుంది ఆ యొక్క ప్రాంతంలో. అటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ సెక్యూరిటీ రీజన్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయి. ఒకవేళ బాధితులు ఇక్కడికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి, పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం కూడా కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే మరి ఆ పవన్ కళ్యాణ్ మరి వాళ్ళకి ఎటువంటి భరోసా ఇస్తారు, ఈ రోజు సాయంకాలానికి ఏదో ఒక క్లూ వస్తుందని కూడా అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ పవన్ కళ్యాణ్ మరి ఈ ఇప్పటికే ఆయన ఆదేశాలతోనే ఈ కేసు మరింత వేగవంతమైన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నేరుగా కాకినాడ జిల్లా మంత్రి కావడంతోనే ఆయన రాకైతే ఇప్పుడంతా కూడా చర్చనీయాంశంగా మారింది. ఆయన ముఖ్యంగా జ్ఞానేశ్వరికి సంబంధించిన ఆమె కోసం, ఆమె కేసు విషయంతో కోసం, అలాగే జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే జిల్లా ఎస్పీలకి అలాగే రెవెన్యూ అధికారులకి పెండింగ్లో ఉన్నటువంటి కేసులు వాళ్ళకి ఇచ్చినటువంటి ఫిర్యాదులపై ఇంకా ఎటువంటి పరిష్కారం కాకపోతే వాళ్ళతో కూడా చర్చించే అవకాశాలు అయితే క్లియర్ కనబడుతున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే చిన్నారి ఆచూకీ అయితే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఏదైనా దొరుకుతుందా, పాప ఏమవుతుంది, చిన్నారి జ్ఞానేశ్వరి ఇప్పటికే 15 రోజులైంది, తను ఎక్కడికి వెళ్ళింది, ఏమైందని కూడా నేపథ్యంలో కుక్క ఆధారం కూడా తన నేస్తం కుక్క కూడా చనిపోయింది. తనకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సిన పరిస్థితి మరొక పక్క కనబడుతుంది. కానీ ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఈ రోజు మరి ఈ కేసు విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు. అలాగే శ్రద్ధ తీసుకున్న నేపథ్యంలోనే ఈ కేసుపై మరింత స్పీడప్ వేగవంతం చేయాలి. పాపకు సంబంధించిన కనీసం ఏం జరిగిందనేది కూడా ఒక మిస్టరీగా మిగిలిపోకూడదు. ఈ కేసుని ఏదో విధంగా ఛేదించాలని చెప్పిన నేపథ్యంలో పోలీసులు దీన్ని అయితే చాలా కీలకంగా తీసుకుని దీన్ని అంతా కూడా చాలా ఛాలెంజ్గా తీసుకుని పని చేస్తున్న పరిస్థితులు ఓ పక్క కనబడుతుంటే మరి పవన్ కళ్యాణ్ మరి ఎటువంటి ఈ రోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే రావడం, ఆ పాపకు సంబంధించిన ఎటువంటి క్లూ అన్నా ఇస్తారని కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చర్చనీయాంశంగా మారింది పవన్ కళ్యాణ్ రాకపోయినా కూడా ప్రధానంగా చెప్పవచ్చు. సచిన్. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం తుని చిన్నారి కేసులో మిస్టరీ వేయటం లేదు. 15 రోజులు గడుస్తున్నప్పటికీ ఎక్కడ పాప ఆచూకీ దొరకలేదు. పామాయిల్ తోటలు, కొండలు, గుట్టలు, చెరువులు అన్నీ వెతుకుతూ ఉన్నారు, అన్నీ జల్లెడ పడుతూ ఉన్నారు. కానీ పాప జాడ ఎక్కడ దొరకటం లేదు. థర్మల్ డ్రోన్లు, నైట్ విషన్ కెమెరాలతో ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేసినప్పటికీ పాప ఆచూకీ ఇప్పటివరకు దొరకలేదు. పాప మిస్ అయిన గంటకి గ్రామంలో పెంపుడు కుక్క సంచారం, అక్కడ ఆ సీసీటీవీ ఫుటేజ్లో దొరకడం కాస్త మళ్ళీ ఆశలు చిగురించాయి. వినాయకుడి గుడి దగ్గర సీసీ కెమెరాలో కుక్క దృశ్యాలు కనిపించాయి. చిన్నారిని ఎత్తుకెళ్లి ఉంటారు అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతూ ఉంది. కుక్క పోస్ట్ మార్టం రిపోర్టుపై ఉత్కంఠ నెలకొంది. ఈరోజు కాకినాడకు వెళ్ళబోతున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీపై పవన్ ఫోకస్ చేసే అవకాశం ఉంది. పాప కేసుపై ఉన్నతాధికారులతో సమీక్ష చేసే ఛాన్స్ ఉంది.